సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమీలారావు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. గత ఎన్నికల్లో కుటుంబ పరిస్థితుల రీత్యా పోటీకి దూరంగా ఉండి వైకాపా ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ గెలుపునకు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కృషి చేశారు. అనంతరం ఆయనకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాతృమూర్తి దర్శి మండల జడ్పీటీసీగా ఎన్నికైన బూచేపల్లి వెంకాయమ్మకు ప్రకాశం జిల్లా పరిషత్ పదవిని కేటాయించింది. అనంతరం వైకాపాలో చోటు చేసుకున్న పరిణామాల రీత్యా రానున్న ఎన్నికల్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ ఖాయమనే చర్చ సుమారు 2 ఏళ్ల ముందు నుంచే దర్శి నియోజకవర్గంలో నడుస్తుంది. దానికి అనుగుణంగా జనవరి నెలలో ప్రకటించిన జాబితాలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని దర్శి వైకాపా ఇన్ఛార్జిగా వైకాపా పెద్దలు ప్రకటించారు. దీంతో ఆయన జనవరి 25వ తేదీన మన దర్శి మన శివన్న అనే పేరుతో ఎన్నికల ప్రచారానికి తెరతీశారు. తొలి రోజు దర్శి మండలం రాజంపల్లి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పూజలు చేసి పులిపాడి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అప్పటి నుంచి నేటి వరకు పక్కా ప్రణాళిక ప్రకారం తన కార్యాచరణను రూపొందించుకొని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం నియోజకవర్గ కేంద్రమైన దర్శి మున్సిపాలిటీలో ఏదో ఒక వార్డులో ఎన్నికల ప్రచారం చేపట్టి ఆ వార్డు ప్రజలతో మమేకమవుతున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం వరకు పార్టీ కార్యకర్తలు నాయకులకు అందుబాటులో ఉంటున్నారు. అందుకోసం దర్శి పట్టణంలో నూతనంగా పార్టీ కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నారు. గ్రామాల వారీగా ముఖ్య నాయకులతో ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై చర్చిస్తున్నారు. ప్రతి బూత్లో మెజారిటీ వచ్చేలా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని వారికి సూచిస్తున్నారు. అలాగే పార్టీలో చేరే వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న పలువురిని నేరుగా వారి ఇళ్ల వద్దకే వెళ్ళి వారి మద్దతు కూడగట్టుకుంటున్నారు. పరామర్శలు, వివాహాలు తదితర కార్యక్రమాలకు హాజరవుతున్నారు. సాయంత్రం వేళలో నియోజకవర్గంలోని దర్శి, దొనకొండ, కురిచేడు, తాళ్ళూరు మండలాల్లోని మేజర్ గ్రామ పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు. రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసే ఇఫ్తార్ కార్యక్రమాలకు హాజరవుతూ ముస్లిం సోదరుల అభిమానాన్ని కూడగట్టుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో తన మాతృమూర్తి జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ సతీమణి నందిని సైతం పాల్గొంటున్నారు. బూచేపల్లి సుబ్బారెడ్డి వెంకాయమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 20 ఏళ్లుగా దర్శి నియోజకవర్గంలో వారు చేసిన సేవా కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఏ ఇబ్బంది వచ్చినా నేరుగా తనను కలవచ్చని, అందుకోసం తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయనే ప్రసంగాల ద్వారా ప్రజలను ఆకట్టుకుంటున్నారు. దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి బలమైన క్యాడర్తో పాటు తన తండ్రి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి ఇమేజ్ సైతం ఆయనకు అనుకూలంగా మారాయి. దర్శి నియోజకవర్గంలో వైకాపాలో ఒకటే వర్గం ఉంది, అది జగన్ వర్గం అనే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాటతో ఇప్పటికే మద్దిశెట్టి వర్గంలో అత్యధికులు బూచేపల్లి చెంతన చేరిపోయారు. ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు రాత్రింబవళ్లు బూచేపల్లి కుటుంబం విశ్రమించకుండా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయింది. దీంతో అలుపెరగని ప్రచారంతో గెలుపు దిశగా వైకాపా అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దూసుకెళ్తున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. దీంతో ప్రతిపక్ష కూటమి సైతం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై పోటీ పెట్టేందుకు సరైన అభ్యర్థి కోసం తలమునకలైంది. అధికార పార్టీ వైపు నుంచి వచ్చే నేతల కోసం ఇటీవల వరకు నిరీక్షించింది. ఎట్టకేలకు చివరి జాబితాలో గొట్టిపాటి లక్ష్మిని తెదేపా కూటమి అభ్యర్థిగా ప్రకటించింది.